ఒక చక్రవర్తి తన రాజ్యాధికారాన్ని చాటుతూ ఒక యాగం చేస్తే ఆ యాగపు గుర్రాన్ని అడ్డుకునే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒకవేళ ఎవరైనా అడ్డుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి? స్వయంగా శ్రీకృష్ణుడు ఆ యుద్ధంలో ఎందుకు తలదూర్చాల్సి వచ్చింది? ఒక భక్తుడి భక్తిని పరీక్షించడానికి భగవంతుడు ఎలాంటి నాటకం ఆడాల్సి వచ్చింది? ఒక రాజు తన భక్తిని నిరూపించుకోవడానికి ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు? ఈరోజు ఈ విషయాలన్నిటినీ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ధర్మరాజు అశ్వమేధ యాగం చేపట్టాడు. దిగ్విజయంగా తన యాగం కొనసాగాలని, తన ఆధిపత్యాన్ని అందరూ అంగీకరించాలని ఆకాంక్షిస్తూ యాగపు గుర్రాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టాడు. ఆ గుర్రం ఎక్కడికి వెళ్లినా అది ధర్మరాజు రాజ్యంగా పరిగణించబడుతుంది. ఒకవేళ ఎవరైనా ఆ గుర్రాన్ని బంధిస్తే అది చక్రవర్తిని సవాలు చేసినట్లే. అలాంటి సాహసమే చేశాడు మయూరధ్వజుడు అనే రాజు. ధర్మరాజు విడిచిన యాగాశ్వాన్ని తన రాజ్యంలోకి రాగానే బంధించాడు. ఈ విషయం ధర్మరాజుకు తెలియడంతో ఆయన ఆగ్రహానికి అంతులేకుండా పోయింది. వెంటనే శ్రీకృష్ణుడు, అర్జునుడు మయూరధ్వజుడి రాజధానికి బయలుదేరారు. వారు మయూరధ్వజుడిని నిలదీశారు. ఓ రాజా, ఈ యాగపు గుర్రాన్ని విడిచిపెట్టు, లేదంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని తేల్చి చెప్పారు. మయూరధ్వజుడు ఏమాత్రం వెనకాడకుండా యుద్ధానికే సిద్ధమయ్యాడు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించే రాజుకు యుద్ధం కంటే వేరే మార్గం లేదు కదా. యుద్ధం మొదలవడానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. అర్జునా, మయూరధ్వజుడు నా గొప్ప భక్తులలో ఒకడు. అతడితో యుద్ధం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు అన్నాడు. కృష్ణుడి మాటలు అర్జునుడిని కాస్త ఆలోచనలో పడేశాయి. యుద్ధం మొదలైంది. మయూరధ్వజుడు తన పరాక్రమంతో అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడి ధాటికి మయూరధ్వజుడు ఏమాత్రం బెదరలేదు. చివరికి అర్జునుడు మయూరధ్వజుడి ధాటికి నిలవలేకపోయాడు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయం కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా యుద్ధరంగంలోకి దిగాడు. తన ఆరాధ్య దైవంతో యుద్ధం చేయడం మయూరధ్వజుడికి ఏమాత్రం ఇష్టం లేదు. కాని రణరంగం నుంచి వెనుదిరగడం క్షత్రియ ధర్మం కాదు. ఒకవైపు మనసులో కృష్ణనామ జపం చేస్తూనే మరోవైపు తన బాణాల వర్షం కురిపించాడు మయూరధ్వజుడు. అతడి బాణాల దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా కాసేపు చలించాడు. ఇదంతా గమనించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. బావా, ఎందుకు సంకోచిస్తావు? నీ చక్రాయుధంతో వాడి తల నరుకు అని తొందరపెట్టాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో బదిలిచ్చాడు. అర్జున, నీ గాంధీవమైనా నా సుదర్శనమైనా ఆ మహాభక్తుడి మీద పనిచేయవు అన్నాడు. కృష్ణుడి మాటలు అర్జునుడికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. అంతటి మహాభక్తుడా అని ఆశ్చర్యంగా అడిగాడు అర్జునుడు. కృష్ణ భక్తులలో తానే గొప్పవాడిననే గర్వం అర్జునుడి మనసులో ఎక్కడో ఉంది. స్వయంగా కృష్ణుడే మయూరధ్వజుడి గురించి అంత గొప్పగా చెప్పడంతో అతడు ఆశ్చర్యపోయాడు. సూర్యుడు అస్తమించడంతో ఆనాటి యుద్ధం ముగిసింది. మయూరధ్వజుడి భక్తి ఎంతటిదో అర్జునుడికి స్వయంగా చూపించాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. మరునాడు తెల్లవారుజామునే కృష్ణుడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుడి రాజభవనానికి చేరుకున్నారు. మయూరధ్వజుడు వారిని సాదరంగా ఆహ్వానించాడు. ఓ విప్రులారా, నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని వినయంగా కోరాడు. అప్పుడు బ్రాహ్మణ వేషంలోని శ్రీకృష్ణుడు అన్నాడు. రాజా, నీ ఇంట భుజించడానికి మాకు సమయం లేదు. మాకు ఒక పెద్ద ఆపద వచ్చిపడింది. అది తీరేంత వరకు మేము వేరే విషయం గురించి ఆలోచించలేము అని చెప్పారు. మయూరధ్వజుడు వెంటనే స్పందించాడు. స్వామి, మీకు వచ్చిన విపత్తేమిటి? అవసరమైతే నా ప్రాణమైనా అర్పించి మీ ఆపదను తొలగిస్తాను అన్నాడు. మయూరధ్వజుడి మాటలు వారిని మరింత ఆశ్చర్యపరిచాయి. అప్పుడు విప్రవేశంలోని శ్రీకృష్ణుడు ఒక విషాద కథను చెప్పాడు. రాజా, మేము అడవిదారిలో వెళ్తుండగా ఒక పులి నా కుమారుణ్ణి పట్టుకుంది. అది వాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత ఒక ఆకాశవాణి వినిపించింది. మయూరధ్వజ మహారాజు శరీరంలోని సగభాగాన్ని తెచ్చి ఈ పులికి ఇస్తే మీ బిడ్డ బతుకుతాడు అని ఆ అశరీరవాణి పలికింది. అందువల్ల పుత్రభిక్ష కోసం నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. మయూరధ్వజుడు ఒక క్షణం కూడా ఆలోచించలేదు. ఆహా, నా జన్మ ధన్యమైంది. ఒక పసిబాలుడి ప్రాణం కాపాడటానికి నా శరీరం ఉపయోగపడుతోంది. ఇంతకంటే నాకు ఏం కావాలి? ఏమాత్రం సంకోచించకుండా నా శరీరంలోని సగభాగాన్ని తీసుకువెళ్లి ఆ పులికి ఆహారంగా ఇవ్వండి అని పలికి తన శరీరాన్ని 2 సమభాగాలుగా కోయమని తన భార్యను, కుమారుడిని ఆదేశించాడు. వారి గుండెలు తరుక్కుపోతున్నా భర్త ఆజ్ఞను శిరసావహించారు. వారు కంటతడి పెట్టుకుంటూనే మయూరధ్వజుడిని రంపంతో నిలువునా కోయడం మొదలుపెట్టారు. బ్రాహ్మణ వేషాల్లో ఉన్న కృష్ణుడు, అర్జునుడు ఆ దృశ్యాన్ని నిశ్చేష్టులై చూడసాగారు. అంతలో ఒక వింత జరిగింది. మయూరధ్వజుడి ఎడమ కంటి నుంచి కన్నీరు కారడం మొదలైంది. అప్పుడు శ్రీకృష్ణుడు కాస్త కఠినంగా మాట్లాడాడు. రాజా, ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది. నువ్వు అలా బాధపడుతూ కన్నీరు చిందిస్తూ నీ శరీరాన్ని మాకు ఇవ్వనక్కర్లేదు.
నీకు ఇష్టం లేని పని చేయవద్దులే అని చెప్పి అక్కడి నుంచి వెనుదిరగబోయాడు. వెంటనే మయూరధ్వజుడు కృష్ణుడి చేతులు పట్టుకున్నాడు. అయ్యా, నా శరీరాన్ని మీకు అప్పగిస్తున్నందుకు నాకు ఎలాంటి బాధ లేదు. నాకు నిజంగా బాధ ఉంటే నా 2 కళ్ళు కన్నీరు కార్చాలి కదా. నా ఎడమ కంటి నుంచి మాత్రమే కన్నీరు వస్తోంది. నా శరీరంలోని కుడి భాగానికి దక్కిన అదృష్టం తనకు దక్కలేదని, ఒంటరిగా మిగిలిపోయిన తాను ఎవరికీ ఉపయోగం లేకుండా వృథా అయిపోతానని ఎడమ భాగం బాధపడుతోంది. మీరు నిశ్చింతగా నా శరీరంలోని సగభాగాన్ని తీసుకువెళ్లవచ్చు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు అర్థమయ్యేలా అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అప్పటికి అంతా అవగతమైంది. తనలోని గర్వాన్ని అణచడానికి జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు ఈ లీలంతా చేశాడని గ్రహించి సిగ్గుతో తలదించుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు, అర్జునుడు తమ నిజరూపాలను చూపించారు. దో తాలని నాశే. శ్రీకృష్ణుడు తన దివ్య స్పర్శతో మయూరధ్వజుడి శరీరాన్ని తిరిగి పూర్వస్థితికి తెచ్చాడు. తన ఆరాధ్య దైవం కళ్ళెదుట ప్రత్యక్షం కావడంతో మయూరధ్వజుడు పరవశించిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత ధర్మరాజు యొక్క యాగాశ్వాన్ని అర్జునుడికి అప్పగించాడు. చూశారుగా, భగవంతుడు తన భక్తుల యొక్క నిజమైన భక్తిని ఎలా పరీక్షిస్తాడో. మయూరధ్వజుడి నిస్వార్థమైన త్యాగం, అచంచలమైన భక్తి మనందరికీ ఆదర్శం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.